మీలో ఎవరైనా బెంగళూరుకి ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే మస్ట్ వాచ్ దిస్ వీడియో. వెల్కమ్ టు మై బ్లాగ్. మీ బెంగళూరు ట్రిప్ చెక్ లిస్ట్లో నేను చెప్పే ఈ 2 ప్లేసెస్ కన్ఫామ్గా ఉండేలా చూసుకోండి. ఫస్ట్, బెంగళూరు జూ. జూలో ఏముంది స్పెషల్, అన్ని సిటీస్లో జూ ఉంటుంది కదా అని లైట్ మాత్రం తీసుకోకండి. బెంగళూరు జూలో సఫారీ ఉంటుంది. దీనిలో స్పెషల్ ఏంటి అంటే యానిమల్స్ని మనం రియల్ ఫారెస్ట్లోకి వెళ్ళి వాటిని దగ్గర నుంచి చూసినట్టుగా ఈ సఫారీలో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ సఫారీని మీరు విజిట్ చేయడానికి మీరు మీ జూ ప్లాన్కి ముందు రోజే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే చాలా బెటర్. వై? బికాజ్కి వెళ్ళి టికెట్ కోసం లైన్లో నించుంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. సో గో విత్ ఆన్లైన్ టికెట్స్, ఇట్స్ బెటర్ అండ్ టైమ్ సేవింగ్ టూ. మీరు ఏ టైంకి సఫారీ స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ టైం లోపలే మీరు జూకి రీచ్ అయిపోండి. దెన్ ఆ టికెట్తో మనల్ని బస్ ఎక్కిస్తారు. ఆ బస్సులోంచి మనం యానిమల్స్ని క్లియర్గా చూడడానికి ఆ బస్ విండోస్కి గ్రిల్స్ ఉంటాయి. ఆ గ్రిల్స్ మన సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ కోసమే. ఆ గ్రిల్స్ ఎందుకు మన ప్రొటెక్షన్ కోసం అంటే యానిమల్స్ అన్నీ కూడా ఫారెస్ట్లోలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సో యానిమల్స్ నుంచి మన ప్రొటెక్షన్ కోసం ఆ గ్రిల్స్ ఉంటాయి. సో మనం మన రియల్ లైఫ్లో ఫారెస్ట్లో యానిమల్స్ని చూసేలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫుల్ ఫన్ అండ్ అడ్వెంచరస్గా అనిపిస్తుంది. డోంట్ మిస్. నెక్స్ట్ మీరు వెళ్ళాలి అనుకుంటే నార్మల్ జూ కూడా ఉంటుంది, అది కూడా విజిట్ చేయండి. అండ్ అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళతో తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సఫారీ ద బెస్ట్ యానిమల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అది కూడా చాలా దగ్గర నుంచే మీకు ఈ వీడియోలో కనిపించినట్టు.